చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి సభలు, సమావేశాలు, ర్యాలీలు బంద్ కాబోతున్నాయి. వివిధ పార్టీల నేతలు దాదాపు 2 నెలల పాటు ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు. కాగా ఇవాళ సాయంత్రం 5 గంటల నుండి ఈ నెల 13న పోలింగ్ ముగిసే వరకు తెలుగు రాష్ట్రాల్లో 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. పోలింగ్కు ముందు 48 గంటల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ సోషల్ మీడియా, పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాల్లో చర్చలు జరపవద్దని ఈసీ ఆదేశించింది. ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటించాలని ఎన్నికల సంఘం సూచించింది. డబ్బు, మద్యం పంపిణీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రాత్రి వేళల్లో తనిఖీలు చేయాలని ఈసీ ఆదేశించింది. మ్యారేజ్ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లపై ప్రత్యేక నిఘా పెట్టాలని తెలిపారు. ఇక ఫ్లయింగ్ స్క్వాడ్లు, చెక్పోస్టు సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశించింది. సామాజిక మాధ్యమాల్లో వదంతులు, తప్పుడు ప్రచారంపై నిఘా పెట్టాలని ఈసీ సూచించింది. అక్రమ మద్యం, డ్రగ్స్ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని, సాయంత్రం 6 గంటల నుండి ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ కోసం తుది ఏర్పాట్లలో జాగ్రత్తగా ఉండాలని, ఈవీఎంలు, వీవీప్యాట్లు తీసుకెళ్లే వాహనాలపై పగడ్బందీ నిఘా ఏర్పాట్లు చేయాలని ఈసీ తెలిపింది. ఆ వాహనాలకు జీపీఎస్ పెట్టడంతో పాటు భద్రతా సిబ్బంది వెంట ఉండాలని స్పష్టం చేసింది. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల నుంచి బయటకు తీసేటప్పుడు, పోలింగ్ తర్వాత మళ్లీ తీసుకెళ్లేటప్పుడు అభ్యర్థులు లేదా వారి ప్రతినిధుల సమక్షంలోనే తప్పనిసరిగా వీడియో రికార్డ్ చేయాలన్నారు. స్ట్రాంగ్ రూమ్లలో నిరంతర విద్యుత్ సరఫరా, అగ్నిమాపక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు, సిబ్బంది మోహరింపు ఈసీఐ నిబంధనల మేరకు జరగాలని, పోలింగ్ రోజున ఈవీఎంలలో సమస్యలు తలెత్తితే పరిష్కరించేందుకు ఈసీఐఎల్ ఇంజనీర్లు అందుబాటులో ఉండాలని ఈసీ ఆదేశించింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయవేత్త మాత్రం ఏదైతే ఎలక్షన్ అయితే జరుగుతుందో అది తుదిదశకైతే చేరుకున్నటువంటి పరిస్థితి. ఈ రోజు సాయంత్రం 6 గంటలతోటి ప్రచారానికి అయితే మూతపడి ఉంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ నేతలంతా కూడా ఇప్పటి వరకు కూడా డైలీ కంటిన్యూగా గ్రామాలకి వెళ్తూ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక మీదట ఈ రోజు సాయంత్రం 6 లోపు మాత్రం ఈ ప్రచారం చేయాలి. 6 దాటి తర్వాత ఈ ప్రచారం చేయడానికి కూడా అవకాశం లేదు. అదేవిధంగా ముఖ్యంగా ఇప్పటి నుంచి కూడా ఈసీ కూడా ప్రత్యేక నిఘా చర్యలు కూడా చేయబోతున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఇప్పటి వరకు కూడా చేస్తున్నటువంటి చెకింగ్స్ వీటన్నిటికంటే కూడా ఎక్కువగా ఈ చెకింగ్స్ కూడా చేస్తారు అన్నట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ప్రైవేట్ గా ఉండేటువంటి స్కూల్స్, అదేవిధంగా కాలేజెస్, అదేవిధంగా హోటల్స్, అదేవిధంగా ఫంక్షన్ హాల్స్, ఇలాంటి వాటి అన్నిటిపైన కూడా ప్రత్యేక నిఘాను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫ్లయింగ్ కార్డ్స్ ఏదైతే తనిఖీ కేంద్రాలు వాటన్నిటితో పాటు ప్రత్యేక వెహికల్ లో కూడా స్పాట్ తిరుగుతూ కూడా ప్రత్యేకంగా వెళ్ళేటటువంటి వాహనాలు కూడా సడన్ గా చెకింగ్ చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసినట్లయితే స్ట్రాంగ్ కేంద్రాలు మనం ఏదైతే ఈవీఎం పెట్టేటటువంటి స్ట్రాంగ్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రాంగ్ రూమ్స్ కూడా భారీ భద్రత ఇప్పటికీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయవేత్త మాత్రం మరి 2 రోజుల్లో రాష్ట్ర భవిష్యత్తు ఏంటనేది గంటల తర్వాత మనం చూసినట్లయితే ఎలక్షన్ సంబంధించి అన్ని ప్రక్రియలు కూడా పూర్తిగా అవ్వదాలని
ఇంకా మనం చూసినట్లయితే ఇప్పటి వరకు కూడా ఒకరి మీద ఒకరు చేసుకునేటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో వాటికి సంబంధించి కూడా ఈ రోజు సాయంత్రం కల్లా కూడా పూర్తిగా వారందరూ కూడా క్లోజ్ చేయబోతా ఉన్నారు. మైక్లన్నీ కూడా కట్ చేయబోతా ఉన్నారు. అదేవిధంగా ర్యాలీలన్నీ కూడా ఆపేయబోతా ఉన్నారు. ఇక అంతేకాకుండా వైన్ షాపులకు సంబంధించి కూడా సాయంత్రం 6 తర్వాత వైన్ షాపులు కూడా క్లోజ్ కాబోతా ఉన్నాయి. ఎలక్షన్ అయిన తర్వాత మాత్రమే ఈ వైన్ షాపులు కూడా ఓపెన్ కాబోతున్నాయి, బార్ అండ్ రెస్టారెంట్లు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ నియమాలకు సంబంధించి కూడా అన్ని అంటే నియమావళిలో ఉన్నటువంటి అన్ని కూడా ఈ రోజు నుంచి పూర్తిగా ఎక్కువ శ్రద్ధతోటి ఇప్పటివరకు ఉన్నటువంటి దానికంటే కూడా ఇంకెక్కువ శ్రద్ధతోటి అమలు కానున్నాయి. ప్రలోభాలకు ఎవడు గురి చేసినా సరే, ఏ పార్టీ అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదంటూ కూడా ఈసీ భారీగానే వార్నింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మీద ఇప్పటి వరకు కూడా పట్టుబడినటువంటి కానీ ఇక మీదట కూడా పట్టుబడినటువంటి కూడా చర్యలు ఉంటాయంటూ కూడా ఈసీ చెప్తున్నటువంటి పరిస్థితి మాది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.